నేను వెంకటేశ్వర స్వామికి తప్పించి ఇంకెవరికి పూజ చేయను. అదేమిటి సార్ అలా ఎందుకు పెట్టుకున్నారన్న చిన్న ఉదాహరణ చెప్పాడు. మా ఇంట్లో పని మనిషి ఒక అమ్మాయి ఉంది, 10 ఇళ్ళు చేస్తుంది. మా ఇంట్లో కూడా వచ్చి ఒక గంట సేపు చేసేసి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆడు చూస్తారులే, వీళ్ళు చూస్తారులే అనుకొని ఎవరని చూడం. అదే మా ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, మా ఇంట్లో పనిచేసే మనిషికి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మేము చూస్తాం, చేయాలి కదా, మన మనిషి కాబట్టి. కానీ 10 మందికి 10 చోట్ల చేసేటప్పుడు పూజకి 10 దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఆడు చేస్తారు లేట్ చేస్తారని ఎవరు చేయరు, అందరూ నీళ్లు పోసిన సామెత అయిపోతుంది. అందుకని దేవుడికి కూడా ఆయన తత్వం అని చెప్పింది వాడు. దేవుడికి పూజ కూడా ఒక్కరికే చేయాలి. ఒక్కరు చేస్తే మన భక్తుడు ఈయన మనతోనే ఇది ఉంటాడు అని చెప్పి ఆ దేవుడు చేస్తాడు. నువ్వు 10 మంది దేవుళ్ళకి చేసావు అనుకో, వెంకటేశ్వర స్వామి చూస్తాడులే ఇంకో ఆయన ఉంటాడు, ఆంజనేయ స్వామి చూస్తాడులే ఇంకోటి అంటాడు, అయ్యప్ప స్వామి చూస్తాడులే ఈయన ఊరుకుంటాడు.